ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 2025లో కేవలం 3 మంత్స్ గ్యాప్‌లోనే 3 ప్రైవేట్ ల్యాండర్స్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యాయండి. మరి ఆ 3 ప్రైవేట్ ల్యాండర్స్‌లో ఫస్ట్ వన్ బ్లూ గోస్ట్, సెకండ్ వన్ ఎథీనా, థర్డ్ వన్ రెసిలియన్స్. పేర్లను మరోసారి చదివే ప్రయత్నం చేయండి. బ్లూ గోస్ట్, ఎథీనా అండ్ రెసిలియన్స్. ఈ మూడింటిలో మొదటి 2 అమెరికా దేశానికి చెందినవి, మూడవది జపాన్ దేశానికి చెందింది. ఈ మూడింటిని 3 వేరు ప్రైవేట్ కంపెనీలు విజయవంతంగా ప్రయోగించాయండి. మొదటి దానిని ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనే కంపెనీ, రెండవ దానిని ఐఎం అంటే ఇంట్యూటివ్ మిషన్స్ అనే కంపెనీ, మూడవ దానిని ఐస్పేస్ అనే కంపెనీ విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ మూడింటిని 2025లోనే ప్రయోగించారండి. ఈ మూడింటిలో మొదటి దానిని మరి మూడవ దానిని ఒకే రోజు ప్రయోగించారు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ సంవత్సరం జనవరి 15న ప్రయోగించారండి. అయితే రెండవ దానిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రయోగించారండి. ఈ మూడింటిలో మొదటి 2 మార్చి నెలలోనే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యాయండి. బ్లూ గోస్ట్ మార్చి 2న సాఫ్ట్ ల్యాండ్ కాగా ఎథీనా మార్చి 6న సాఫ్ట్ ల్యాండ్ కావడం జరిగింది. మరి మూడవ ల్యాండర్ అయినటువంటి రెసిలియన్స్ ఎప్పుడు సాఫ్ట్ ల్యాండ్ కాబోతుంది అంటే ఈ సంవత్సరం జూన్ 6న. సింపుల్గా చెప్పాలి అంటే 6వ నెల 6వ తారీఖున. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 3 వేరు కంపెనీలకు చెందినటువంటి ఈ 3 మిషన్స్ను మరో ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి ఒకే ఒక్క రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారండి. మరి ఆ రాకెట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.